చంపాలనే తత్వం మనకి యూదుల్లో చూస్తాం. ఇది యూదుల తత్వము. ఇప్పుడు రెండవది మనం గమనించామంటే, రెండవది ఫేస్తు యొక్క తత్వం మనకు కనపడుతుంది. ఫేస్తు ఎట్లాంటి వాడు మనం చూద్దాం. ఫేస్తు యొక్క తత్వం ఎట్లాంటిదో కూడా. యూదుల తత్వం ఏమో పగబెట్టుకుని చంపాలని తత్వము వాళ్ళదైతే, ఫేస్తు ఎట్లాంటి వాడు ఇప్పుడు 25వ అధ్యాయం, అపోస్తల కార్యములు 25వ అధ్యాయము 9వ వచనం. 25వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. 9వ వచనం. క్షమించండి, పైన ఒక మాట చెప్పాలి మీకు. 28వ వచనంలో వాళ్ళు ప్రధానముగా పౌలు గారి మీద మోపిన నేరాలు 3 సంగతులు. చూడండి, 8వ వచనంలో ఏమేమి చెప్పారు వాళ్ళు? వాటిని ఏమి రుజువుపరచలేకపోయారు. వాళ్ళు మోపిన నేరాలు అనేకం ఉన్నాయి, కానీ వాటిలో 3 ముఖ్యంగా చెప్పాడు. 8వ వచనం వాటిలో, అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి కానీ, దేవాలయమును గూర్చి కానీ, కైసరును గూర్చి కానీ ఎంత మాత్రము తప్పిదము చేయలేని సమాధానము చెప్పాను. కానీ ఇప్పుడు పౌలు గారి మీద మోపిన 3 ప్రాముఖ్యమైన నేరాలు పౌలు గారు చెప్తున్నారు. మొదటిది ఏంటంటే ధర్మశాస్త్రమును గూర్చి, అంటే మత సంబంధమైన మత విద్రోహం చెప్పుకున్నాం కదా. ధర్మశాస్త్రం అంటే మతం కాబట్టి మతానికి సంబంధించి నేను తప్పు చేయలేదు, ధర్మశాస్త్ర వ్యతిరేకి నేనేమి కాను, కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించేవాడినే. అందుకే మనకి పౌలు గారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎప్పుడు బోధించలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రములో ఉన్న సత్యాన్ని ఎత్తి చెప్పాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మెస్సయ్య వస్తాడని చెప్తుంది, వచ్చింది కరెక్ట్ అని ఎత్తి చెప్పాడు, కానీ ధర్మశాస్త్రం వ్యతిరేక కాదు. అందుకే మనకి గత అధ్యాయాలు కూడా మనం చూసాం. ఒక సందర్భం వచ్చినప్పుడు 16వ అధ్యాయం ఏం జరిగింది? పౌలు గారు లుస్త్ర అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు తిమోతి కూడా సేవకు బయలుదేరాడు. పౌలు గారు కోరుకుంటాడు రమ్మని. వెళ్తున్నప్పుడు తిమోతి వస్తున్నప్పుడు, తిమోతి బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి? తండ్రి ఎవరు? గ్రీస్ దేశస్తుడు. తల్లి ఎవరు? యూదురాలు. ఇప్పుడు పౌలు గారితో సేవకి వెళ్ళడానికి యూదులందరూ ఏమంటాడు? ఇతనికి ఏం జరగలేదు, సున్నతి జరగలేదు, కానీ అభ్యంతరం చేస్తారు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఆ తిమోతికి ఏం చేయించాడంట? అంటే ధర్మశాస్త్రం పాటించాడా లేదా? పాటించవలసి వచ్చింది, కానీ పాటించాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక సున్నతి చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు? మా రోమపత్రిక 2:28-29 ప్రకారం అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, కానీ బాహ్యమందు యూదుడు కాడు అని సత్యాలు పౌలు రాసినప్పుడు కూడా ఎందుకు మరి సున్నతి చేయించాడంటే, ఇప్పుడు తిమోతి నాతో తిరగాలి అంటే వాళ్ళు ఎలిగేషన్ పెడతారు, అభ్యంతరపరుస్తారు, ఇతను సున్నతి లేదని అభ్యంతరపరుస్తారు. కాబట్టి వాళ్ళ కోసం ఏం చేశాడు? ఈయనకి సున్నతి చేయిస్తాడు. ఇది ఒకటి ధర్మశాస్త్రం పాటించాడు. అంటే ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చేయలేదు, ధర్మశాస్త్రముల సంగతులు చెప్తానే వాళ్ళు స్వాత ప్రకటించాడు, ధర్మశాస్త్రంలో క్రీస్తుని వాళ్ళు చూపించాడు. తర్వాత మరొక సందర్భం, ఆయన వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. కనుక 18వ అధ్యాయంలో వెంట్రుకలు కత్తిరించుకున్నాడంటే పౌలుకి ఏదో మొక్కుబడి ఉందని అనుకోవద్దని కూడా చెప్పాను ఆ రోజు. కనుక ఎందుకు కత్తిరించుకోవాల్సి వచ్చిందంటే వేరే వాళ్ళ గురించి ఆ పని పౌలు గారు చేయాల్సి వచ్చింది. అందుకే 21వ అధ్యాయంలో కూడా ఒక సంగతి చెప్తారు. 21వ అధ్యాయం మనం ముగించాము. పౌలు గారు యెరూషలేము ఎంటర్ అవ్వగానే పెద్దలు పిలిచి, పౌలు గారు మీరు వచ్చింది చాలా సంతోషం, అయితే మీ గురించి ఆల్రెడీ ఒక వార్త వచ్చింది. ఇక్కడ యెరూషలేము ఏమని వచ్చింది? పౌలు గారు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రం పాటించలేనటువంటి నెగిటివ్ని మీ మీద యెరూషలేము అంతా పాకింది. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ 4 మనుషులు ఉన్నారు, ఈ 4 మనుషులు తీసుకుని పోయి వాళ్ళ జుత్తు కత్తిరించి ధర్మశాస్త్ర ప్రకారం అయ్యే ఖర్చులు నువ్వే పెట్టుకొని రాపో. అప్పుడు అందరూ ఏమంటారు? పౌలు గారు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు అనుకుంటారని చెప్పి పంపిస్తారు 20వ అధ్యాయంలో. అప్పుడు కూడా పౌలు గారు ఏం చేశాడు చెప్పండి? అప్పుడు కూడా ఏం చేశాడు? ఆయన వాళ్ళ మాట ఈయనే చేస్తాడు. అంటే పౌలు గారు ధర్మశాస్త్రం వ్యతిరేకం కాదు. చూసారా? అంటే అభ్యంతరాలు వస్తున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చేద్దాం పదండి ఇక్కడ పెద్దల మాట విని. 21వ అధ్యాయము, నేను ఆ మాటలు కాదు, 21వ అధ్యాయము చూడండి, ఒక మాట చదువుదాము. 23-24 వచనాలు. 21వ అధ్యాయము 23-24 వచనాలు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము, మొక్కుబడిన 4 మనుషులు మా యొద్ద ఉన్నారు, నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తల క్షౌరము చేయించుకుంటూ వారి కయ్యేడు తగులుబడి పెట్టుకును. అప్పుడు నిన్ను గూర్చి తాము విన్న వర్తమానం నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రం గైకొని యథావిధిగా నడుచుకొని చున్నావనియు తెలిసికొందురని చెప్పి పంపించారు. చూసారా? ఇప్పుడు పౌలు గారు వాళ్ళ మాట విన్నాడు, అదే చేశాడు. అంటే నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, పౌలు గారు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఎప్పుడు కూడా బోధించలేదు, ప్రవచించలేదు అని చెప్పలేదు. కనుక అక్కడ సున్నతి చేయించాడు, ఇక్కడేమో వెంట్రుకలు తీయమంటే వెంట్రుకలు తీయిస్తాడు. అర్థం ఏంటంటే వాళ్ళతో అభ్యంతరం ఎందుకు అని. ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే అది పాటించాల్సిన అవసరం అయితే లేదు, కానీ అభ్యంతరం ఉన్నప్పుడు పౌలు గారు తెలివిగా చేద్దాం పని చెప్పి చేయించాడు.
అందుకే ఇప్పుడు అంటాడు, ఇప్పుడు 25 అధ్యాయం ఏమంటున్నాడు ఆయన చూడండి. ధర్మశాస్త్రమునకు విరోధముగా అనే మాట చూసినప్పుడు, మత సంబంధమైన విద్రోహం నేను కాను. వీళ్ళ సహోదరులు యూదులు కనుక, యూదులు ఎవరు? నా సహోదరులు, నేను యూదులే పుట్టాను కాబట్టి వాళ్ళకి శత్రువులు కాదు, కాబట్టి నేను ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చెప్పలేదు అని అంటాడు. నెక్స్ట్ ఏంటంట 25 అధ్యాయం, నేను మత విద్రోహిని కాదు. రెండవది, దేవాలయమును గూర్చి కానంటే నేను దేవాలయం అపవిత్రం చేసేవాడిని కాదు కనుక నేను ఆ పని కూడా చేయలేదు. మూడవది, కైసరును గూర్చి కానీ ఎంత మాత్రము తప్పిదము చేయలేదు. కైసరు గురించి అర్థం ఏంటి? రాజద్రోహం. కైసరు గురించి అర్థం ఏంటి? రాజద్రోహం. నేను కైసరికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు కనుక కైసరు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. చూసారు కనుక మీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎప్పుడు చేయలేదు కాబట్టి మొదటి దాన్ని మత విద్రోహిని కాదు, ధర్మశాస్త్ర వ్యతిరేకంగా ప్రవర్తించలేదు, దేవాలయం గురించి అపవిత్రం చేసిన వాడిని కాను, కైసరు గురించి కూడా వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడిని కూడా నేను కానీ. ఎందుకంటే పౌలు గారికి రోమా చట్టాన్ని బాగా తెలుసు, రోమా చట్టాలన్నీ బాగా తెలుసు. అందుకే ఈ విషయాలు 8 వచ్చిన 3 సంగతులు చెప్తున్నాడు. చెప్పి ఈ 3 విషయాల్లో ఏ తప్పిదమును చేయలేని ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ సంగతులన్నీ కూడా? ఫేస్ట్కి చెప్పిన. ఎవరు చెప్తున్నాడు? ఫేస్ట్కి. ఎంతో చక్కగా. కాబట్టి ఈ వీటిని ఎక్కడ తప్పు చేసిన వాడిని కాను, తప్పిదము చేయలేదని సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఫేస్ట్కి అర్థమై ఉండాలి. ఇంత క్లియర్గా చెప్పినప్పుడు ఫేస్ట్కి అర్థం అవ్వాలి, విషయం అర్థమై ఉండాలి. కనుక దాదాపు 2 సంవత్సరాలు అప్పటికే పౌలు గారు జైల్లో ఉండి ఎంతకాలం అయింది? సుమారుగా 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట? 27 వచ్చిన 24, 27 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆల్రెడీ 2 సంవత్సరాలు చెరసాలలో పెట్టారు పౌలు గారిని. ఇప్పుడు కోర్టుల కేసులు ఎట్లా ఉన్నాయంటే, మొన్న ఒక కేసు వచ్చింది, ఒక కోర్టు, సుప్రీంకోర్టు అనుకుంటాను, వాళ్ళు ఎవరో కేసు వేసారు సమస్య గురించి కొట్లాట. ఇప్పుడు ఆ వ్యక్తి శిక్ష పడాలి. ఏ వ్యక్తికి? ఏదో చంపాడు, ఏదో చేశాడు, ఆ వ్యక్తికి వచ్చిన జడ్జిమెంట్ అంటే శిక్ష పడాలి అంట. ఇప్పుడు ఆ వ్యక్తి లేడు, ఏమైపోయాడు? చనిపోయాడు. అటువంటి మన కోర్టులన్నీ కూడా ఎప్పుడో వేశారు తన కేసు. అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది, లాగిచ్చి వాయిదాలు ఇప్పుడైతే వాడు శిక్ష ఎత్తగా వాడు లేడు. చూసారా? అట్లా అన్నమాట. అట్లా తప్పిస్తారు కేసులు. అందుకే ఇక్కడ అంతా అన్యాయపు తీర్పే లోకములంతా కూడా. కానీ అందుకే చూడండి, ముఖ్యమైన పెద్ద వాళ్ళ కేసులు ఉన్నప్పుడు వెంటనే పరిష్కారం అవుతాయి. అవి వాయిదాలు ఇస్తూ ఉంటారనమాట. వాయిదాలు ఇస్తే వాడు చచ్చిన తర్వాత అప్పుడు జడ్జిమెంట్. శిక్ష అంటే వాడు ఎక్కడ ఉంటాడు? అప్పుడు వాడు ఉంటాడు కదా, అక్కడ ఉంటే కదా భరిస్తాను శిక్ష. అట్లా ఉంటాయి మన చట్టాలు, మన కేసులన్నీ కూడా. ఇక్కడ కూడా పౌలు గారు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అనవసరంగా ఏ తప్పు చేయకుండా జైలు ఉన్నట్టేగా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ పౌలతో ఆడుకుంటున్నారు కనుక వచ్చిన వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏ తప్పు లేదని చెప్తున్నారు. రుజువుపరచలేనప్పుడు విడిచిపెట్టాలి కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే 2 సంవత్సరాలు అనవసరంగా పౌలు గారిని బంధించినట్లే. ఇప్పుడు దాని పరిష్కారం ఎట్లాగు? 2 సంవత్సరాలు ఎప్పుడు జైల్లో పెట్టి ఇతను నిర్దోషిని ప్రకటించామనుకోండి, ఈ 2 సంవత్సరాలు మీద శిక్ష అంతా ఏం చేస్తారు? ఎట్లా అతను తీరుస్తారు? ఇట్లా ఉన్నాయి ఇప్పుడు వచ్చే తీర్పులు ఎట్లా ఉంటున్నాయి. మొన్న కేసు ఏదైనా అతను 2 సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత ఏమని తేలిందంటే నిర్దోషిని ప్రకటించారు. ఏంటంట? మరి 2 సంవత్సరాల జైలు శిక్ష అంతా అది ఎవరు? దానికి ఏం చేయాలి? ఇప్పుడు అన్యాయంగా భరించినట్లేగా. చూసారా? అంటే ఈ లోకంలో ఉన్న న్యాయస్థానాలు వచ్చి తీర్పులు అట్లా ఉంటున్నాయి. కాబట్టి అందుకే ఇక్కడ అన్ని అన్యాయమే. కాబట్టి అందుకే మనం గుర్తుపెట్టి ఒకరోజు మనం క్రీస్తు న్యాయపీఠం అయితే మనం ప్రత్యక్షము కావాలి. అందుకే ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, వాళ్ళు ఏమి రుజువుపరచలేపారు. ఇప్పుడు పేస్తే ఏం చేయాలి? ఆల్రెడీ 2 years అయిపోయింది వాళ్ళు జైల్లో ఉండి. ఇవన్నీ అన్నప్పుడు పేస్తే ఏం చేస్తున్నారు చూడండి. 9వ వచనం ఇవన్నీ తెలుసుకుని 9వ వచనం 25వ అధ్యాయము 9వ వచనం. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట సంగతులను గురించి విమర్శించబడడం నీకు ఇష్టమా అని పౌలును అడిగాను. చూసారు పౌలు గారు ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమని కోరారు? మొట్టమొదటి సన్హెడ్రిన్ సభ యూదులు ఏమని కోరుకున్నారు? ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు, యెరూషలేము వెళ్ళినప్పుడు పౌలు గారిని మా దగ్గరికి తీసుకొని రా, కైసర్ నుంచి ఇక్కడ తీసుకొని రా అన్నారు. అప్పుడు ఏమన్నాడు? లేదు, మీరు అక్కడికి రమ్మన్నాడు. అంతటా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? పౌలు గారిని పిలిచి పౌలు గారు చెప్పాడు, అయ్యా నేను ధర్మశాస్త్రం మత విద్రోహిని కాదు, దేవాలయం గురించిన తప్పు నేను చేయలేదు, కైసరు రాజద్రోహం కూడా నేను చేయలేని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమంటున్నా అంటే నువ్వు ఆడికి వస్తావు అంటున్నాడు. ఎక్కడికి? ఆడికాడ తీసుకుపోతావు నువ్వు? అక్కడ న్యాయస్థానం ఉంది నీకు. అక్కడ ఉన్న న్యాయస్థానం మత న్యాయస్థానం ఉంది, సన్హెడ్రిన్ సభ ఉంది యెరూషలేములో. ఆ న్యాయస్థానం నీకేం పని? ఇక్కడ నీ న్యాయస్థానంలో తీర్పు చెప్పాలి కదా.
ఇక్కడ చెప్పుకుని అక్కడికి వస్తూ ఉంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? అక్కడ పిలిచిన ఉద్దేశం ఏంటట? యూదుల చేత, అది కారణం. సో అర్థమైందా? యూదులని మెచ్చుకోవాలి. అబ్బా ఎంత మంచివాడు మాకు ఫేస్తూ, మా మాట విన్నావు సార్, నువ్వు మా మత తీసుకొచ్చావు అని మంచి అనిపించుకోవాలని పౌలు గారిని ఇరుకులో పెట్టాలని నువ్వు వాడికి వస్తూ ఉంటున్నాడు. మళ్ళీ చూద్దాం 9వ వచనము. కాబట్టి ఒక గవర్నర్ అయి ఉండి అవన్నీ వింటున్నప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ రమ్మని అడుగుతున్నాడు. 9వ వచనం. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడనిపించుకొనవలనని, అది ఉద్దేశం, యెరూషలేముకు వచ్చి అక్కడ నాయుట ఈ సంగతులను విమర్శించబడి నీకు ఇష్టమా అని పౌలును అడిగాను. కాబట్టి నువ్వు అక్కడ రమ్మని అడగటం ఏంటి? కాబట్టి ఫేస్తు యొక్క తత్వం ఏం కనపడుతుందంటే, ప్రజల చేత నేను మంచివాడని అనిపించుకోవాలి. చూసారా? అది ఆ తత్వం ఫేస్తులో. సేమ్ ఇలాంటిదే ఫేలిక్స్ కూడా మనం చూసాం. ఫేలిక్స్ కూడా 24వ అధ్యాయం పైన 27వ వచనం కూడా చూడండి. 24-27 ఆయన అనుకున్నాడంట. 24వ అధ్యాయం 27వ వచనం. 2 సంవత్సరాల తరువాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్క్యూ ఫేస్తు వచ్చెను. చదవండి. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడనిపించుకొనవలనని కోరి. చూసారా? కనుక ఇప్పుడు ఫేస్తు యొక్క తత్వము, ఫేలిక్స్ యొక్క తత్వము చెప్పండి ఏంటి? వాళ్ళిద్దరు తత్వాలు ఏంటి? ప్రజల చేత ఏమవ్వాలి? మేము మంచి వాళ్ళని పెంచుకోవాలి. చూసారా? దానికోసము పౌలు గారిని అక్కడ రమ్మని అడుగుతున్నాడు. సేమ్ ఇలాంటిదే పిలాతు కూడా చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. ఆయన కూడా ఏం చేశాడంటే ప్రజలను సంతోషపరచాలి. 14వ అధ్యాయం మార్కు సువార్త. ఆయన కూడా చేసిన పని ఏంటంటే ఈ పని చేశాడు ఆయన కూడా. మార్కు సువార్త 15వ అధ్యాయం, క్షమించండి 15వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 15:15. పిలాతు మనసు కూడా ఎలాంటిదంటే మార్కు సువార్త 15:15 చదువుదాము. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కోడలు పుట్టిన సిలువేయ అప్పగించాను. కానీ ఇప్పుడు పిలాతు తత్వం కూడా ఏం చెప్పండి? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరు? ముగ్గురు గవర్నర్లే. చెప్పండి. పిలాతు గవర్నరే, ఫేస్తు గవర్నరే, ఫేలిక్స్ గవర్నర్. అంటే వీళ్ళందరిలో మనకేం కనపడింది చెప్పండి? ఎవరిని సంతోష పెట్టాలంట? మనుషులను సంతోష పెట్టాలి. ఇప్పుడు ఏంది? నువ్వు గవర్నర్ అయ్యండి, మనుషులు ఎట్లా సంతోష పెడతావు? న్యాయం చెప్పాలి కదా. కానీ ఇప్పుడు మనుషులను సంతోష పెట్టాలని ప్రయత్నం. అందుకే మనం కూడా చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే నేనే కనపడాలి, కనుక నా పేరే ఉండాలి, అందరికి నేనే కనపడాలి తత్వం కూడా ఏంటి చెప్పండి? మనుషుల తత్వం. కనుక పేరు కోసం బతకాలి, నేను కనపడాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి, అందరికి నేను హైలైట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, మంద కూడా ఏ తత్వం చెప్పండి? అది ఫేస్తు యొక్క తత్వమే, పిలాతు తత్వమే, ఫేలిక్స్ తత్వమే. కాబట్టి అందుకే మనం కనపడకూడదు. అందుకే పాట రాశారు కదా, నేను తగ్గాలి యేసు నీవే. పాటకు మాత్రం పాడతాం, ఎక్కడ తగ్గమని తగ్గుతామా? తగ్గేదే లేదు. చూసారా? కాబట్టి ఎక్కడ తగ్గం, దేనికి తగ్గం, పాట మాత్రం తగ్గుతాని పాడతాం. ఒకటిదే, మనం అంతా ఫేలిక్స్లమే, పేస్తులమే, అనుమానమే లేదు అందులో. చూసారా? ఎవరు తగ్గించుకోవడానికి ఇష్టపడు. ఎవరు మనుషులను మెచ్చుకోవాలా, దాన్ని సంతోషపరచాలని కోరుకుంటాం. కానీ పౌలు యొక్క తత్వం ఏంటి తెలుసారా? పౌలు గారు ఒక మాట చూద్దామా? పౌలు గారు ఏమంటాడంటే 1 తెస్సలోనిక 2వ అధ్యాయం. 1 తెస్సలోనికైలు 2వ అధ్యాయం. పౌలు గారు నేను మనుషులను సంతోషపెట్టను. ఎవరినంటే ఆయన సంతోషపెట్టేది? 1 తెస్సలోనికైలు 2వ అధ్యాయం 4వ వచనం. 1 తెస్సలోనికైలు 2వ అధ్యాయము 4వ వచనం. 1 తెస్సలోనికైలు 2:4 సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక హృదయములను సంతోషపెట్టి దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టలేదు, ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టి బోధించాను. ఒక మనుషులను సంతోషపెడితే మనుషులకే దాసుని అయిపోతా, క్రీస్తు దాసుని కాదు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీ 1:10 మనుషులను సంతోషపెట్టేవాడు దేవునికి దాసుడు కాలేడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీ 1:10 ఇప్పుడు నేను మనుషుల దయని సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయని సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసులను కాకయే. కాబట్టి చూసిన కనుక నేను దేవుని సంతోషపెట్టాలి. నేను మనుషులను సంతోషపెడితే నేను ఒక క్రీస్తు దాసుని కాలేను. క్రీస్తు దాసుడు క్రీస్తునే సంతోషపెట్టాలి, యజమానే సంతోషపెట్టాలి. కాబట్టి ఆ ఫేస్తు యొక్క తత్వము మనకేం కనపడుతుందంటే ప్రజల చేత మంచివాడు అనిపించుకోవాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, పౌలు గారు మీరు ఇప్పుడు కైసరు నుంచి యెరూషలేముకి వస్తారని అడుగుతున్నాడు.
మరి ఇప్పుడు పౌలు గారి తత్వం ఏందో చూద్దాం. మూడోది, ఇప్పుడు పౌలు గారు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు. మూడోది పౌలు గారి తత్వం. ఇలాంటి పరిస్థితుల్లో పౌలు గారి తత్వం. ఇప్పుడు మనం రెండు చూసాం. మొదటి యూదుల తత్వం ఏంటి చెప్పండి. యూదుల తత్వం ఏంటి? పగ, ద్వేషము, చంపాలి చంపాలి చంపాలనేది వాళ్ళ తత్వం. రెండోది ఫేస్తు, ఫేలిక్స్, పిలాతు తత్వం ఏంటి? మనుషులను సంతోషపెట్టాలి, మా స్థానాలు మేము కాపాడుకోవాలి, అది వాళ్ళ తత్వం. మూడోది, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పౌలు గారి తత్వం ఎలాగో మనం చూద్దామా. 8వ వచనంలో పౌలుకు చుట్టూ వ్యతిరేకత ఉంది. చెప్పండి, పౌలు గారికి ఏముందంట? తన చుట్టూ అంతా కూడా వ్యతిరేకత ఉంది. తన పక్షముగా వాదించడానికి ఎవరు కూడా లేరు. ఇప్పుడు తన పక్షంగా తానేం చేస్తున్నాడు చెప్పండి. తన పక్షముగా తానే అడ్వకేట్ లాగా, లాయర్ లాగా ఆయన వాదించుకుంటున్నాడు. వాదించుకుంటా 8వ వచనం ఏమని చెప్పాడు చెప్పండి. 8వ వచనం మనం చదువుకున్నాం 3 సంగతులు. ఒకటి, రాజ మత ఆలయ అపవిత్రతలు ఏ తప్పిదము నేను చేయలేదు. కానీ ఆ 3 మత విద్రోహము కానీ, రాజద్రోహము కానీ, దేవల అపవిత్రత కానీ నేను ఏ పొరపాటు కూడా చెయ్యలేదు అన్నాడు. 10వ వచనం 25వ అధ్యాయము అపోస్తల కార్యములు. ఇంకా పౌలు గారు ఏమంటాడంటే 25వ అధ్యాయం 10వ వచనం. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను, నేను విమర్శించబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని నేను తమరికి బాగుగా తెలియను. కాబట్టి తమరికి నా సంగతి బాగా తెలుసు. పౌలు గారు అంటాడు, తమరికి బాగా నా సంగతి తెలుసు. నేను యెరూషలేము పోవటం కాదు, నేను నిలబడవలసిన స్థలము కైసరు న్యాయపీఠం. ఎక్కడే నేను నిలబడాలి, ఎక్కడే నాకు న్యాయం చేయాలి, కానీ అక్కడికి వెళ్ళేది కాదు. కాబట్టి ఇప్పుడు నా సంగతి మీకు బాగా తెలుసు, తమరికి బాగా తెలుసు అని 11వ వచనం ఏమంటున్నాడు. 11వ వచనం, నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏది నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరుని చెప్పుకొందున నేను. పౌలు గారు అంటాడు, మీరే తేల్చండి, లేదా నేను కైసరు చెప్పుకుంటా. మీరు తేల్చకపోతే నేను కైసరుతో చెప్పుకుంటాను, కనుక కైసరు చెప్పుకుంటాను. నేను తప్పు చేస్తే చావడానికి కూడా సిద్ధమే. చెప్పండి, తప్పు చేసి నేను చనిపోవడానికి కూడా సిద్ధమే. లేదంటే ఎవరు నన్ను సంపాది ఎవరి తరము కాదు. ఎందుకంటే నేను రోమా పౌరుడను, విచారించకుండా శిక్షించకూడదు, ఇది రోమా చట్టం. కాబట్టి పౌలు ఇప్పుడు రోమా పౌరుగా ఉన్నాడు, ప్లస్ క్రైస్తవుడుగా ఉన్నాడు. 2 స్థానాలు పౌలు కనపడతాయి. ఒకటి, పౌలు గారు 2 హక్కులు ఉన్నాయి. ఒకటేమో రోమా పౌరసత్వం ఉంది, రెండవది ఒక క్రైస్తవులాగా. 2 హక్కులు, విధులు అన్ని పౌలు గారికి బాగా తెలుసు. అందుకే వాక్యము ప్లస్ హక్కులు 2 తెలిసి ఉండాలి మనకు కూడా. మనకు కూడా ఏం తెలిసి ఉండాలి చెప్పండి. వాక్యము ప్లస్ హక్కులు. కొన్నిసార్లు మన హక్కులు మనకు తెలియదు అసలు. ఎందుకు స్వాత ప్రకటిస్తున్నాం అంటే వెళ్ళిపోతాం సార్ అంటున్నాం మనం చాలాసార్లు. కానీ మన హక్కు ఏంటి చెప్పండి. ఏముంది హక్కు? ఆర్టికల్ 25, 26 కూడా మనకు తెలిసి ఉండాలి. ఆ మధ్య యూట్యూబ్లో ఒక ఆయన చూస్తూ ఉంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు, వాళ్ళు పారిపోతున్నారు, మీరు ఎవరు చెప్పడానికి, మీకు పర్మిషన్ ఇవ్వడానికి, మీరెవరు మమ్మల్ని పర్మిషన్ అడగటానికి? మా మత స్వాతంత్రాలకు మేము వినియోగించుకుంటున్నాం అనగానే ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అంటే కొన్నిసార్లు మనకు హక్కులు తెలియకపోతే కూడా నష్టపోతాం. అందుకే మన హక్కులు, మన విధులు మనకి తెలిసి ఉండాలి. పౌలు గారికి రోమా చట్టాలు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఎంత చదువుతున్నప్పుడు పౌలు గారు ఎన్ని కోట్లే, పౌలు గారు నిలబడిన ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, ఇవన్నీ కూడా కోట్లే. కాబట్టి పౌలు గారే ఒక లాయర్ లాగా, అడ్వకేట్లాగా వాదించుకుంటున్నాడు. అందుకే 8వ వచనంలో ధర్మశాస్త్రం తప్పు చేయలేదు, కైసరు తప్పు చేయలేదు, ఆలస్యం తప్పు చేయలేదు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తుందంటే మనం కూడా మన హక్కులు మనకు తెలిసి ఉండేది చాలా ప్రాముఖ్యమైన. చాలాసార్లు మనకు వాక్యాలు తెలుసు కానీ హక్కులు మనం తెలుసుకోం. అవి కూడా తెలుసుకుంటే ఎంతో మంచిది. కాబట్టి ఇప్పుడు అధిపతి యొద్ద కూడా ఇప్పుడు జవాబు లేదు. పౌలు గారు చెప్పిన తర్వాత అధిపతి ఏం చెప్పాలో అర్థం కాక యెరూషలేముకి రమ్మని అడుగుతున్నాడు పౌలు గారిని. అప్పుడు పౌలు గారు అంటున్నాడు, నేను విమర్శించబడాల్సిన స్థలం ఇదే. ఇక్కడ కనుక లేదంటే నిజంగా నేను తప్పు చేశానా, నేను చావడానికి కూడా వెనకంజ వేయను. నేను తప్పు చేయలేదని తెలిస్తే, రుజువు అయితే కనుక నన్ను పట్టించేది ఎవరి తరము కూడా కాదు, ఎవరు నన్ను ఏం చేయలేదు అని చెప్పి, నువ్వు చేయకపోతే నేను యెరూషలేము అయితే రాను. నేను ఎవరు చెప్పుకుంటాను చెప్పండి? కైసరుగా చెప్పుకుంటా. చూసారా? కనుక మీరు స్థలం అయితే ఇదే, ఇక్కడ మీరు చెప్పాలి. మీరు చెప్పబోతే నేను కైసరుతో చెప్పుకుంటానన్న. కానీ ఆయన ఏమన్నాడు చూడండి, 12వ వచనం. అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసి, తరువాత కైసరు ఎదురు చెప్పుకొందనంటివే, కైసరు వద్దకే పోవద్దు అని
ఉత్తరం ఇచ్చాను. కానీ ఇప్పుడు అతను కూడా ఏం అర్థం కాల కనుక పౌలు గారు ఏ తప్పు లేని సంగతి ఆయన కూడా అర్థమైపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి, నువ్వు కైసరు అద్దెకి పోదు కానీ కనుక పోదురు అన్నాడు. ఇక్కడ పౌలు గారు ఏమైనా కంగారు పడినట్టు ఉందా, టెన్షన్ పడినట్టు, ఆందోళన పడినట్టు ఏమైనా ఉందా? ఏమీ లేదు. పౌలు గారు ఎంత పీస్ఫుల్గా ఉన్నాడు, ఎలాంటి టెన్షన్ ఆందోళన పౌలు గారిలో లేదు. కాబట్టి పౌలు గారు తత్వము తన చుట్టూ వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా చెప్పండి ఎట్లా ఉన్నాడు ఆయన, కనుక దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడు. అందుకే 3వ కీర్తన 5లో మనం చూస్తాం, యెహోవా నాకు ఆధారము. 3వ కీర్తన 5లో అంటాడు కదా, ఎప్పుడంట చుట్టూ ఎవరన్నా చూడండి. కీర్తన 3 ఈ వాక్యము దావీదు చెప్పాడు కానీ పౌలుకు నెరవేరుతుంది. 3వ కీర్తన 5వ వచనం, యెహోవా నాకు ఆధారము. ఎందుకు, ఎలాంటి పరిస్థితుల్లో కావు నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండి వచ్చి నా మీదకి వచ్చి నన్ను మోహరించి నేను భయపడను. పౌలు ఇక్కడ దావీదుని బాధించేవారు వేధించే మంది ఉన్నారు 3వ కీర్తనలో. అయినప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే యెహోవా నాకు ఆధారం. కారణం ఏంటంటే దావీదు దేవుని మీద ఆనుకున్నాడు. ఇక మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే మనకు కూడా ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం కూడా దేవుని మీద ఆనుకోవాలి. అపోస్తలుల కార్యం ఆనుకొని అనే మాట చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనకు ఇలాంటి ప్రతికూలతలు అన్నింటిలో కూడా పౌలు గారి తత్వము, ఎలాంటి కంగారు లేదు, ఎలాంటి టెన్షన్ లేదు. కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు, యెహోవాను ఆనుకున్నాడు. కాబట్టి అలాంటి టెన్షన్ లేకుండా పౌలు గారు ఇప్పుడు ఆ పేస్తుకు చెప్పాలని సంగతులన్నీ కూడా చెప్పాడు. దీంతో మొదటి సంగతి మనం ముగించాం. కానీ కైసరు ముందు క్రైస్తవ అనేటువంటి టైటిల్ మనం ముగించాము. ఇప్పుడు రెండో సంగతి మనం ప్రారంభిద్దాము. 13వ వచనం నుండి 27వ వచనం వరకు రెండో సంగతి మన మొత్తం అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము మొత్తం మనకి 27 వచనాలు మనకు కనబడుతున్నాయి. మొదటి 12 వచనాల్లో కైసరు ముందు క్రైస్తవ్యం అని మనం టైటిల్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు రెండో భాగము అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయం 13వ వచనం నుండి 27వ వచనం వరకు రెండో టైటిల్ రాసుకుందాము. పౌలు గారితో రాజకీయ ఆటలు. పౌలు గారితో రాజకీయ ఆటలు. దీంతో మనకు 25వ అధ్యాయం మనకు కంప్లీట్ అవుతుంది. ఈరోజుతో ఇది ముగిచ్చేద్దాము 25వ అధ్యాయం. కానీ మనం గమనించండి ఇప్పుడు ఏం జరుగుతుంది. 13వ వచనం అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము 13వ వచనం. పౌలు గారి విషయం మనం ఆలోచించినప్పుడు పౌలు గారికి వాక్యము తెలుసు, లౌక్యము తెలుసు, చట్టాలు కూడా తెలుసు. కాబట్టి వాక్యముతో పాటు మనకి ఏముండాలి చెప్పండి, లౌక్యము కూడా ఉండాలి. కనుక ఏమి ఉండాలో ఈ భాగంలో మనం చూస్తాం. పౌలు గారికి వాక్యము ప్లస్ లౌక్యము ప్లస్ మూడవది పరిశుద్ధాత్మని యొక్క సహాయం. కాబట్టి దీంట్లో మనము రెండు సంగతులు మనం నేర్చుకుందాము. ఒకటి, పౌలు గారిలో పరిశుద్ధాత్ముని సహాయం మనం చూస్తాం. ఇంత ధైర్యంగా ఉన్నా అంటే పౌలు గారు మనలాంటి మనిషి ఎలా ఉండగలుగుతున్నాడు చెప్పండి. ఏ సహాయం ఉంది ఆయనకి? పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మనం చూస్తాం. అందుకే దేవునితో ఆనుకుని మనం బతికినప్పుడు మనం ఏమి చెప్పాలో ఆ సమయానికి దేవుడు మనకు నేర్పిస్తాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం చూడండి. ప్రభు చెప్పాడు, మీరు సభల ముందు నిలబడినప్పుడు ఏం చెప్పాలో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మార్కు సువార్త 13వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ఈ వచనాలు ఇప్పుడు పౌలు గారు నెరవేరుతున్నాయి. ఎలాంటి గవర్నర్స్ ముందున్న ఆయన ఎలాంటి టెన్షన్ పట్టలేదంటే కారణము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము పౌలు గారికి అందుతుంది. 13వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. మార్కు సువార్త 13వ అధ్యాయం 9 నుంచి. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడి వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటను రాజులు ఎదుటను నా నిమిత్తము నిలబడిదురు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. 11వ వచనం మార్కు 13:11. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పువాడు పరిశుద్ధాత్మే గాని మీరు కాదు. యేసు చెప్పాడు, మీరు సభల ముందు వెళ్తారు కాబట్టి మిమ్మల్ని అప్పగిస్తారు. అలాంటప్పుడు మీరు కంగారు పడాల్సిన పని లేదు. మీకు ఆ సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఏం చెప్పాలో ఆయన మీకు నేర్పిస్తాడని ప్రభు చెప్పిన మాటలు
ఇప్పుడు ఈ ఎవరిలో నెరవేరుతున్నాయి చెప్పండి? ఎవరిలో ఉన్నాయి ఇవన్నీ కూడా? పౌలు. అందుకే పౌలు గారు ఎలాంటి గవర్నర్స్ ముందు ఉన్నప్పుడు కూడా ఎలాంటి టెన్షన్ లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయం పౌలు గారికి ఉంది కాబట్టి ఎంతో ధైర్యంగా తను చెప్పాల్సిన సంగతులు చెప్తా ఉన్నానంటే పౌలు గారికి పరిశుద్ధాత్మిక సహాయం మనము చూస్తాం. అంత మాత్రమే కదా, పౌలు గారి తీర్మానం ఏంటంటే చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్న, అవసరం చనిపోవడానికి కూడా సిద్ధమే. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారి డెసిషన్ ఏంటంటే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. 2 తిమోతి 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. మంచి పోరాటం పోరాడితిని, నా పొర కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహం. తెలుగులో తన ప్రత్యక్ష, ఇంగ్లీష్ బైబిల్లో తన రాకడను ప్రేమించే వారికి అని రాయబడి ఇంగ్లీష్లో. కాబట్టి పౌలు గారు చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇది చివరి పత్రిక. పౌలు గారు చనిపోబోయే ముందు రాసిన చివరి పత్రిక ఏంటంటే 2 తిమోతి పత్రిక. అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు? కానీ నేను చనిపోవటానికి కూడా సిద్ధమే, పానార్పణంగా పోయబడుచున్నాను. పౌలు గారి డెసిషన్ అది. కాబట్టి పౌలు గారికి పరిశుద్ధాత్మిక సహాయం మనం చూస్తాం. అందుకే ఎలాంటి అధిపతుల ముందున్నారు ఆయన తొనకుండా బెనకుండా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే పౌలు గారికి పరిశుద్ధాత్మిక సహాయము ఎంతో మెండుగా ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. కానీ ఇప్పుడు చూడండి ఏం జరిగింది. 13వ వచనం, అపోస్తల కార్యములు 25వ అధ్యాయం 13వ వచనం. 25, 13 చదువుదాము. 25, 13. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసుకుంటూ కైసరకు వచ్చిరి. వారు అక్కడ అనేక దినములు ఉండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను. ఏమనగా, ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులు యూదులు పెద్దలు అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపాలని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానం చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుష్యునైనను అప్పగించుట రోమీల ఆచారం కాదని ఉత్తరమిచ్చాను. కాబట్టి వారెక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యం ఏమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుష్యుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరములో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసును ఒకను గూర్చి ఇతనితో వారి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడును. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. నేనట్టి వాదముల విషయమై ఎలాగ విచారింపవలనో ఏమీ తోచగా యెరూషలేమునికి వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శించబోట అతనికి ఇష్టమవునేమో అని అడిగితిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలనని చెప్పుకున్నందున నేను అతన్ని కైసరు వద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలని ఆజ్ఞాపించి నన్ను. అందుకు అగ్రిప్ప ఆ మనుష్యుడు చెప్పుకున్నది నేను వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను. ఇప్పుడు దీని టైటిల్ ఏమని పెట్టాము? పౌలు గారితో రాజకీయ ఆటలు ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఫేస్తు దగ్గరికి ఎవరు వచ్చారంట? అగ్రిప్ప, బెర్నీకేయు అనేటువంటి వాళ్ళు వచ్చారు. చెప్పండి ఎవరంటే? అగ్రిప్ప, బెర్నీకేయు. వీళ్ళు అతను దర్శనం చేసుకోవాలని వచ్చారు, కనుక ఆయన కలవాలని వచ్చారు. మనము వీళ్ళంతా ఎవరంటే ఈ అగ్రిప్ప అనేటువంటి ఇతడు 2వ అగ్రిప్ప. చెప్పండి, ఇతనివాడు 2వ అగ్రిప్ప. హేరోదు సంతానంలో వచ్చారు వీళ్ళంతా. చెప్పండి, ఏ సంతానం అంటే? వీళ్ళంతా కూడా అగ్రిప్పలంతా కూడా హేరోదు యొక్క సంతానం. ఇతడు 2వ అగ్రిప్ప. ఇప్పుడు మనకు కనపడుతుంది అది 13వ వచనం 2వ అగ్రిప్ప. మరి మొదటి అగ్రిప్ప ఎవరు? 12వ అధ్యాయంలో మనకు ఒక హేరోదు కనపడ్డాడు. 12వ అధ్యాయము 1వ వచనంలో ఒకసారి చూడండి. అతను మొదటి అగ్రిప్ప 12వ అధ్యాయము. అపోస్తలుల కార్యం 12 మొదట. దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంఘపు వారు కొందరిని బాధ పెట్టు బలాత్కారం పట్టుకొని. ఈ హేరోదు ఎవరంటే ఇతడు మనకు కనబడతాడు. ఇతడు మొదటి అగ్రిప్ప. చెప్పండి, ఎవరంటే? అతడు
మొదటి అగ్రిప్ప. ఇప్పుడు ఇతడు అతని కుమారుడు ఇతడు ఎన్నో అగ్రిప్ప? ఇతడు రెండవ అగ్రిప్ప. బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, మొదటి అగ్రిప్ప మనకి ఎక్కడ కనపడుతున్నాడు? 12వ అధ్యాయంలో కనపడతాడు. రెండో అగ్రిప్ప అతని కుమారుడు ఇతడు రెండవ అగ్రిప్ప. అయితే ఈ బెర్నికేము వీళ్ళంతా అన్నా చెల్లెలు కనుక ఈ రెండో అగ్రిప్ప అనేవాడు బెర్నికేని పెళ్లి చేసుకున్నాడు. కనుక వీళ్ళిద్దరు ఎవరంటే అన్నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు. అన్నా చెల్లి పెళ్లి చేసుకున్నారు. చెప్పండి, చరిత్రలో మనకు కనపడుతుంది వీళ్ళిద్దరు అన్నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు. చూసారా ఎంత భయంకరమో. అంతకుముందు ఒకటి చదువుకున్నాం, ఆయన ఫేలిక్స్ యొక్క భార్య, అతనికి ఎన్నో భార్య అని చెప్పుకున్నాం మనం. ఫేలిక్స్కి దుస్సిల్లనేమో రెండవ భార్య. అంటే హేరోదు సంతానం అంతా కూడా మనకి ఎంతో భయంకరంగా మనకు కనబడతారు. కనుక చంపటము, హేరోది చంపించింది యోహాను, చంపటము. ఎందుకు చంపించింది? హేరోది చంపించిన కారణం ఏంటి? నువ్వు నీ సోదరుని భార్యను ఉంచుకున్నావని హేరోదును గద్దించినందుకు యోహాను తలగొట్టించింది. చూసారా, అంటే అంత చంపటము, అంత వ్యభిచారము జాగ్రత్తలో కనబడుతుంది ఈ హేరోదు సంత అంతా కూడా. అందుకే 12వ అధ్యాయంలో మొదటి అగ్రిప్ప అతను కుమారుడు ఇతడు, ఇది రెండో అగ్రిప్ప. ఇది ఏం చేశాడంటే బెర్నికే అనేట అవని సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. కనుక ఇప్పుడు ఏం చేశాడంటే ఇతడు ఫేస్తుని కలుసుకోవాలని వచ్చాడు. ఎవరిని కలుసుకోవాలంట? ఫేస్తుని కలుసుకోవాలని వస్తా ఉంటే కాలక్షేపముగా ఏం మాట్లాడాలో తెలియక పౌలు సంగతి అంతా చెప్పాడు. ఇప్పుడు చదువుకున్నాం. ఏమని చెప్పాడు? ఏ సంగతి చెప్పాడు? అతనికి తిని తాగుంటారు కాసేపు, టాపిక్ మాట ఏం సంగతులు అంటే ఏముంది, 2 సంవత్సరాల క్రితం వచ్చాడు, 2 సంవత్సరాలు ఒక కేసు ఉంది, నాకంటే ముందున్నాడు ఫేలిక్స్. ఆయన అంటే ఆ ఖైదీని జైలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏంటి ఆ నేరం అని చెప్పి నేను తెలుసుకోవాలని ఎరుసలేం పోయాను. వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పారు, ఈయన చెప్పారు, కానీ నేను అనుకున్నట్టుగా పెద్ద తప్పులేమి నాకు ఆయనలో కనపడలేదు. అందుకే నాకేం తోచక ఆ జైల్లోనే ఖైదీలో పెట్టాను ఆ వ్యక్తిని అని ఇదంతా పంచుకున్నాడు. ఆయన పంచుకుంటే ఆయన అన్నాడు, నేను కూడా వినాలనుకుంటున్నాను అన్నాడు. ఎన్ని ఆటలు కాదు, రాజకీయ ఆటలు, ఈ తమాషలు ఏమన్నా. వాళ్ళు తిని తాగి ఏం పని పాట లేకుండా పౌలు గారితో ఆ ఫేస్తుని ఆయన వెళ్ళిపోయాడు. ఫేలిక్స్ ఫేస్తుని ఈయన మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరికి వినిపించాలనుకుంటున్నాడు? రెండో అగ్రిప్పకి. అందుకే ఈ పాట పెట్టిన టైటిల్. పౌలు గారితో ఏమంటారు? రాజకీయ. ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు? ఫేలిక్స్. ఆయన అంతా విన్నాడు, విని ఏం న్యాయం చేయకుండా వెళ్ళిపోయాడు. రెండోవాడు ఫేస్తు విన్నాడు, ఈయన ఏం చేయకుండా వెళ్ళిపోయాడు, ఏం చేయకుండా జైల్లో పెట్టాడు. ఇప్పుడు ఎవరికి వినిపించాలి మళ్ళీ? మూడవది ఎవరికి? అగ్రిప్పకి. అంటే పౌలు గారు ఏం చేస్తున్నారు చెప్పిన వాళ్ళు ఆడుకుంటున్నారు, రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారు. ఇదే తమాషలాగా నాకు వినాలనిపిస్తుంది అన్నాడు అగ్రిప్ప. అప్పుడు ఆయన అన్నాడు, అట రేపు పిలిపిస్తాను అన్నాడు. ఎప్పుడంట? చూసారా, అది టైటిల్ పెట్టాం. కాబట్టి మనకేం జరుగుతుందంటే 13వ వచనం మనకు కనపడినప్పుడు యూదులకు ఇతడు అధిపతిగా మనకు కనపడతాడు. కనుక యాజకులను నియమిస్తాడు. దేవాలయంపై అధికారం కూడా ఉంటుంది, కనుక డబ్బుపై కూడా అధికారం ఉంటుంది వీళ్ళకి. అయితే మనం చెప్పుకున్నాం కదా, దృశ్యల్లా మొదటి అగ్రిప్ప కుమార్తె అన్నమాట. దృశ్యల్ అనేట ఆమె మొదటి అగ్రిప్ప యొక్క కుమార్తెగా మనకి చరిత్రలో మనకు కనబడుతుంది. కానీ ఇప్పుడు ఫేస్తు పౌలు ఏ నేరం కూడా ఏం చేయలేదంట, కనుగొనలేదు. చూడండి 24వ వచనం ఏమన్నాడు ఆయన 24వ వచనం, అప్పుడు ఫేస్తు అగ్రిప్ప రాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుష్యుని చూస్తున్నారు. యెరూషలేములో ఇక్కడ యూదులందరూ వీడు బతకదగదని కేకలు వేయచ్చు, అతని మీద నాతో మనవి చేసుకొనిరి. 25 ఇతడు మరణమునకు తగినది ఏది చేయలేదు నేను గ్రహించి, ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అయితే ఇతని గురించి ఆయనకు అర్థమైంది ఏంటంటే, యూదులకి పౌలు గారికి మాత్రం ఒక వివాదం ఉంది. చెప్పండి, ఏంటంటే ఆ వివాదము? చెప్పండి. పౌలు గారి మీద నేరాలు మోపి రుజువు చేయలేకపోయారు, కానీ ఒక వివాదం అయితే యూదులకి పౌలుకి ఉంది. ఏంటంటే ఆ వివాదం చాలా ప్రాముఖ్యం. చూద్దాం, అది ఒకసారి చూడండి. 25వ అధ్యాయము 19వ వచనం, 18వ వచనం, 25-18. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకుని నేరముల ఒకటి అయినను అతని మీద మోపిన వారు, ఈలేమో చెడ్డ నేరమో వ్యభిచారమో తప్పో చేశాను అనుకుంటాను, కానీ అనుకున్నాను మనసులో, నేను అనుకున్న నేరాలు ఏమీ వీళ్ళు మోపడం లేదు. చూసారా, నేను అనుకున్న ఏమీ వీళ్ళు చెప్పడం లేదు. కానీ ఏం చెప్పారు వాళ్ళు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన చూడండి 19వ వచనం, అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అని ఒకను గూర్చి ఇతనితో వారి కొన్ని వివాదములు ఉన్నట్లు కనబడింది. కాబట్టి నేను ఊహించాను, ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలాంటి ఏమీ చెప్పలే వీళ్ళు నేను అనుకున్నట్టుగా.
ఏదో చెడ్డ పనో నేరమో చేసేది అనిపించలేదు. కానీ ఒక వివాదం కనపడింది. ఏంటంటే యేసుకి చనిపోయిన ఏమని రాయబడింది ఆయన ఆ చనిపోయిన యేసు అనే ఒకని గూర్చి ఇతనికి వివాదం ఉంది. ఇప్పుడు ఏంటి ఆ వివాదము? 20 వచనం. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను, అది వివాదం. చెప్పండి ఏంటంటే యేసు చనిపోయిన వాడు కాదు, యేసు సమాధిలో ఉన్నవాడు కాదు, యేసు సమాధి ఖాళీగా ఉంది అంటే ఇదేం తెలియజేస్తా ఉన్నాడు? ఇప్పుడు పౌలు గారు సువార్త ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? ఎవరికి? ఫేలిక్స్ చెప్పాడు, పేస్తుకి చెప్పాడు. ఇప్పుడు ఈ పేస్తు అది ఎవరికి పోతుంది చెప్పండి? అగ్రిప్పకు కూడా. అంటే పౌలు గారు ఎక్కడ ఉన్న సువార్త మాంటలా చూసారా? యేసు అంటే చనిపోయిన వాడు కాదు, యేసు బ్రతికి ఉన్నవాడు, సమాధిని గెలిచిన వాడు అనే సంగతులు మనం చూస్తాం. కాబట్టి అందుకే ఇప్పుడు మనం గమనించామంటే అయితే ఆ వివాదం అయితే ఒకటి ఉంది. ఈయనేమో యేసు బతికున్నాడని చెప్తున్నాడు, బతికున్న యేసుని గురించి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. కనుక యేసు చనిపోయిన వాడు కాదు, యేసు చంపబడిన వాడు కాదు, చనిపోయి సమాధి నుంచి లేచినవాడు, ఆయన సజీవుడు, ఆయన దేవుడు. కాబట్టి ఆయన సంగతి అదైతే ఉన్న సంగతి తెలుసుకున్నాడు. 25 అధ్యాయం 21 వచనం చూడండి. 21. అయితే నేను అనుకున్నాను అతని గురించి, యెరూషలేము పోయేదే నీకు ఇష్టం అనుకున్నాను, కానీ అతడు ఒప్పుకోలేదు. 21 వచనం. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచవలనని చెప్పుకున్నందున నేను అతని కైసరు నొద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించి నేను. కనుక ఎవరైతే పంపించాలనుకున్నాడంట? కైసరు వద్దకు. అప్పుడు చక్రవర్తి ఎవరంటే చరిత్రలో నీరో చక్రవర్తి. చెప్పండి ఎవరంటే ఆ చక్రవర్తి? నీరు అని రాసుకోవాలి. 25 అధ్యాయము 21 వచనంలో ఉన్న చక్రవర్తి చరిత్రలో ఆయన పేరేంటి? నీరో చక్రవర్తి. కాబట్టి అప్పుడు చక్రవర్తి నీరో ఉన్నాడు, కాబట్టి ఆయన దగ్గర పంపించాలని పౌలు కోరుకున్నాడు. కాబట్టి అనే మాట ఆయన చెప్పాడు. 22 వచనం. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచవలనని చెప్పుకున్నందున నేను ఇతని కైసరు నొద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించితనెను. 22 వచనం కూడా. అందుకు అగ్రిప్ప ఆ మనిషి చెప్పుకున్నది నేను వినగోరుచున్నానని ఫేస్తునగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను. మనం గమనించండి, ఇప్పుడు పౌలు గారు ఎవరెవరి ముందు నిలబడ్డాడు? మొట్టమొదట యెరూషలేములో యూదుల సభ సన్హెడ్రిన్ ముందు. చెప్పండి అక్కడ మొట్టమొదటి ఎక్కడ నిలబడ్డాడు ఆయన? యూదుల సభ సన్హెడ్రిన్ ముందు నిలబడ్డాడు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ రెండో ప్లేస్ ఎక్కడ? ఫేలిక్స్ ముందు. రెండో చెప్పండి ఎవరు ముందు? ఫేలిక్స్ ముందు. మూడవది ఫేలిక్స్ తర్వాత నెక్స్ట్ ఎవరు? పేస్తు ముందు. ఇప్పుడు నాలుగవది అగ్రిప్ప ముందు. కాబట్టి వీళ్ళంతా ఎవరు? ఒక విధంగా అధికారులే. కనుక సన్హెడ్రిన్ సభ అధికారం కలిగింది. తర్వాత ఫేలిక్స్, పేస్తు వీళ్ళ గవర్నర్స్ కనుక అధికారులే. నెక్స్ట్ అగ్రిప్ప. వీళ్ళంతా కూడా మనకేం కనపడుతున్నారంటే అధికారుల ముందు నిలబడతారు పౌలు గారు. వీళ్ళంతా పౌలు గారితో ఒక రాజకీయ ఆటలాగా పౌలు గారిని ఒక ఆట ఆడుకుంటున్నారు. వీళ్ళు పౌలు గారు ఇంకో ఆట ఆడుకుంటున్నాడు. పౌలు గారు ఆట అని చెప్పండి. వాళ్ళు ఆడే ఆట, ప్రతి ఆటకి పౌలు గారు ప్రతి పాట ఏంటి? సువార్త చెప్పడం. యేసు చనిపోయిన వాడు కాదు, బతికినవాడు. అది తప్ప సమస్య ఏమీ లేదు. వీళ్ళేమో యేసు నమ్మడం లేదు. నేను చెప్పే యేసు ధర్మశాస్త్రంలో వచ్చిన యేసే, ఆ ఏ సమాధి లేడు, ఆయన సజీవుడు అని చెప్పేది పౌలు యొక్క సువార్త. కాబట్టి వాళ్ళు ఆడేట వాళ్ళు ఆడేట వాళ్ళు ఆడుతూ ఉంటే పౌలు గారి పాట పాడుతూ ఉన్నాడు. ఏం పాట ఇది? ఎక్కడ పోయినా యేసు చనిపోయిన వాడు కాదు, సమాధిలో లేడు, బతికున్నవాడు. చూసారా? అంటే పౌలు గారు తనకు వచ్చి ఇప్పుడు ఎన్నో కష్టాల్లో బాధల్లో కూడా తనకు వచ్చి ఆ బాధలు శ్రమలన్నీ కూడా పౌలు గారు ఒక అవకాశాలుగా మార్చుకుని సువార్త ప్రకటిస్తున్నాడు. నేర్చుకున్న సత్యం ఏంటంటే బయట ఉంటే సమాధి మొదలు చెప్తాడు, లోపలుంటే ఎవరికి సువార్త చెప్తున్నాడు? అధిపతులకు, అధికారులకు, గవర్నర్లకు. చూసారా? అంటే పౌలు గారిని ఎక్కడ పెడతాడు? బయట ఉంటేనేమో సమాధి మందిరాలు బోధిస్తాడు, వీధులకు వెళ్తేనేమో సమాధి మందిరాలు, బయట లోపల ఉంటేనేమో అధిపతులు, గవర్నర్ సువార్త ప్రకటిస్తాడు. ఏమని? యేసు బతికి ఉన్నాడు, అంతే. సమాధి నుంచి ఆయన లేచాడు, అదే సువార్త. చూసాడు కనుక అందుకే పౌలు ఎక్కడికి పోయినా కూడా ఆయన ఏం వదలట్లేదు, సువార్త వదలట్లేదు లేదు. ఆ రీతిగా రేపు వినవచ్చని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందంట చూడండి. 23వ వచనం, 25-23. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతో, పట్టణమందల ప్రముఖులతో, అధికార మందులో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞేయగా పౌలు తేబడెను. 24. అప్పుడు ఫేస్తు అగ్రిప్ప రాజా, ఇక్కడ
ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూస్తున్నారు. యెరూషలేములో ఇక్కడ యూదులందరూ వీడు బ్రతక తగదని కేకలు వేయచ్చు, అతని మీద నాతో మనవి చేసుకొండ్రి. ఇతని మానము తగినదేమీ చేయలేదని నేను గ్రహించేదని ఇతడు చక్రవర్తి చెప్పుకుందని అనేందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను. 26 ఇతను గూర్చి మన ఏలిన వారి పేరట రాయటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు కనుక విచారణ తరువాత రాయటకు ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రిప్ప రాజా ముఖ్యముగా మీ ఎదుటికి ఇతన్ని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను. కానీ ఇప్పుడు ఇంతకీ అగ్రిప్పతో పంచుకున్న కారణం ఏంటి? పేస్ట్ అంటే నాకేమి కనపడలేదు నేరము, కనీసం నీకన్నా ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పాడు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కడ పంపించాలి? పౌలు గారిని ఎక్కడ పంపించమని కోరుకున్నాడు? కైసర్ దగ్గరికి. కానీ చక్రవర్తి కనుక చక్రవర్తి పంపించాలంటే రాయాలి, కేసు రాయాలి, ఏమి అతను రాయాలి. ఏం తెలియకుండా ఏ ఫైల్ లేకుండా ఎట్లా పంపిస్తావు? అందుకే ఇప్పుడు ఈ పేస్కి అర్థం కాక ఏం చేశాడంట, అగ్రిప్పతో పంచుకున్నాడు. నీకన్నా ఏమైనా దొరుకుతుందంటే ఆయన కూడా ఏం దొరకదు. పౌలు గారు ఏమీ లేదు కదా, కనుక ఆయన కూడా ఏం అర్థం కాలేదు. కనుక అందుకే వినకుండా పంపకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు యూదులందరూ నేరం మోపారు, కానీ చెప్పండి అతనిలో ఏ నేరము కనపడలేదంట. చూసారా? కనుక ఏ నేరము పౌలు గారు కనపడలేదు. అందుకే లూసియా సహస్రాధిపతి కూడా వాళ్ళు కూడా ఏమన్నారు? వాళ్ళు కూడా లెటర్లు పంపించారు కదా. క్లౌదియా లూసియా చక్రవర్తి సహస్రాధిపతి ఏమని లెటర్ పంపించినప్పుడు ఇతనిలో నాకు ఏ నేరము కనపడలేదు ఆయన కూడా రాశాడు. కనుక లేకపోయినా ఇప్పుడు ఆలోచించాం కదా, కారణాలు లేకపోయినా 2 సంవత్సరాలు బంధించారండి పౌలు గారిని. ఎంత ఘోరం ఇది! ఏ తప్పు నేరం లేకపోయినా 2 సంవత్సరాలు బంధించిన తర్వాత నిన్ను విడుదల చేస్తున్నాం పో అంటే ఈ 2 సంవత్సరాలు అయిన బాధ అంతా ఇది ఎట్లా తీరుస్తారు మీరు? చూసారా? కాబట్టి అంటే అన్యాయంగా బంధించబడుతున్నాడు పౌలు గారు, అన్యాయంగా శ్రమల గుండా వెళ్తున్నాడు. కనుక మొదటిది పౌలు గారు పరిశుద్ధాత్మకు సహాయం చేస్తాము. రెండవది సేవకుని సిద్ధపాటు. ఇలాంటి పరిస్థితి పౌలు గారు ఎట్లా సిద్ధపడుతున్నాడో మనం చూద్దాం. చూసారు? కనుక పౌలు గారు ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సన్హెడ్ సభ ముందు కానీ, ఫేలిక్స్ ముందు కానీ, పేస్తు ముందు కానీ, అగ్రిప్ప ముందు కానీ, ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా పౌలు గారు సమయమందును అసమయమందునైనా సువార్త చెబుతూనే ఉన్నాడు, ఒక సేవకుడిలాగా. అందుకే యేసు చనిపోయి తిరిగి లేచాడంటే సువార్త జైలుకి వెళ్ళినా చెప్తున్నాడు, స్టేజ్ మీద కూడా చెప్తున్నాడు. చెప్పండి, పౌలు గారు స్టేజ్ ఎక్కిస్తేనేమో ధర్మశాస్త్రం చెప్తాడు సమాజ మందిరంలో, జైలుకి వెళ్తేనేమో అధికారులు చెప్తున్నాడు. కనుక సువార్త పౌలు గారిని బంధించలేకపోయింది. పౌలు గారిని బంధించారు కానీ సువార్తను బంధించలేకపోయారు. స్వేచ్ఛగా పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు బంధకాల్లో ఉండి కూడా. కాబట్టి బంధకాల్లో ఉండి కూడా పౌలు గారు సువార్త ప్రకటించేది మానలేదు. పౌలు జీవితం అంతా కూడా మనకి పౌలు గారికి తనకు వచ్చిన శ్రమలన్నీ కూడా శ్రమలుగా కష్టాలుగా అనుకోలేదు. అదే మనకు అర్థమైంది. సేవకు సిద్ధపాటు అంటే తనకు వచ్చే శ్రమలన్నీ కూడా ఒక అవకాశాలుగా మలుచుకొని స్వాత ప్రకటిస్తున్నాడు. మనకి వచ్చినాయి అనుకోండి, ఎందుకు అనవసరం జైల్లో ఉన్న 2 సంవత్సరాలు, ఏ తప్పు చేయలేదు కదా అని మనంతా బాధపడతాము, కురింగిపోతాం, నిరాశపడతాం. అంటే మనకు వచ్చేటువంటి సువార్త ప్రకటించే అవకాశాలను శ్రమలుగా అనుకుంటాం మనం. నేర్చుకోవాలి. పౌలు గారు తనకు వచ్చేటువంటి శ్రమలను, ఇవి శ్రమలు కాదు, ఏంటంటే సువార్త ప్రకటించడానికి వచ్చేటువంటి ఒక మంచి అవకాశాలు ఎంచుకున్నాడు. అందుకే జైల్లో ఉన్న సువార్త, బయట ఉన్న సువార్త. అంటే మనం కూడా ఒక సేవకుని సిద్ధపాటులాగా మనకు వచ్చే ప్రతి పరిస్థితి కూడా ఎక్కడున్నప్పటికీ కూడా అది ఆ యొక్క శ్రమను ఒక అవకాశంగా మలుచుకొని మన సువార్త ప్రకటించాలి, అది జైల్లో ఉన్న బయట ఉన్న. అందుకే శ్రమలు ఎన్నో ఉన్నప్పుడు కూడా ఆ శ్రమలో నాకు వచ్చే ఒక మంచి అవకాశం అనుకున్నాడు. అందుకే కొన్నిసార్లు జైల్లో ఉన్నది కూడా మేలే. ఇప్పుడు పౌలు గారు జైల్లో లేకపోతే గవర్నర్ సువార్త ఎట్ట వెళ్తుంది? పేస్కి ఎట్టబోతుంది సువార్త, పెలిసి ఎట్టబోతుంది, అగ్రిప్ప ఎట్ట తెలుస్తుంది? ఈ బతికున్నవాడు యేసు బతికున్నాడనే సంగతి వాళ్ళకి ఎవరు చెప్పారు సువార్త? అందుకే జైల్లోకి వెళ్ళినా సరే సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఒక సేవకుల సిద్ధపాటులాగా ఆయన అధిపతులు కూడా చెప్పడానికి ఏమాత్రం కూడా భయపడలేదు. కాబట్టి పౌలుకి వచ్చేటువంటి ఈ పునరుత్థాన సువార్త ఇప్పుడు ఎక్కడ మారుమోగుతుంది చెప్పండి? రోమా న్యాయస్థానంలో మారుమోగుతుంది. యేసు బతికున్నాడంట, ఏ చనిపోయిన వాడు కాదంట అనేటువంటి మాట
యెరూషలేములో పుట్టినటువంటి మాట రోమా న్యాయస్థానాలన్నీ కూడా మారుమోగుతూ ఉన్నాయి. ప్రభు అదే చెప్పాడు, నువ్వు యెరూషలేము ఎట్లా సాక్ష్యం ఇచ్చావు నా గురించి, ఎక్కడ ఇవ్వాలి నువ్వు, రోమాలో కూడా ఇవ్వాలి. కనుక ప్రభు యొక్క వాగ్దానాలు నెరవేరుతున్నాయి. అందుకే పౌలు గారు వచ్చే ఆటంకాలన్నీ కూడా అవకాశాలుగా మలుచుకున్నాడు. చెప్పండి, ఏంటంటే ఆటంకాలన్నీ కూడా అవకాశాలుగా మలుచుకొని స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఆ రీతిగా ఇప్పుడు ఈ యొక్క పేస్తు ఈ సంగతి అంతా అగ్రిప్తో పంచుకున్నాడు, తీసుకొచ్చాడు ఉదయకాలము. అంత విన్నారు కానీ అతను కూడా ఏం చేయాలని అర్థం కాలేదు. ఇప్పుడు ఎక్కడ పంపించాలి పౌలు గారిని? కైసర్ దగ్గర పంపించాలి, చక్రవర్తి పంపించాలి. చెప్పండి, ఎవరి దగ్గర అంటారా? చక్రవర్తి పంపించాలి. కానీ 27 చూడండి, ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుడు యుక్తము కాదని నాకు తోచుచుందని చెప్పాను. కాబట్టి ఆయన మీద మోపారు కానీ వివరించాలి. ఏమని వివరించాలి? 20 చెప్పాడు, ఏమన్నా దొరుకుతుంది అనుకున్నా కానీ అది నాకేమీ దొరకలేదు కాబట్టి ఏమి రాసి పంపించాలి కేసు పౌలు గారి మీద అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతటితో మనకు 25 అధ్యాయము మనకు సమాప్తమైంది. 25 అధ్యాయం మనకు పూర్తయింది. ప్రభు చిత్తం వచ్చే వారము 26 అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తాం. కాబట్టి 25 అధ్యాయంలో ఇప్పుడు ఫేస్తు అగ్రిప్ప కలిసి పౌలు గారిని బయట పిలిపించారు, విచారణ చేశారు. కానీ ఆయన ఏ తప్పు కనుగొనలేకపోయారు. కనుక ఆ రీతిగా వీళ్ళే కాదు, మిగతా ఉన్నటువంటి సహస్రాధిపతులు కూడా పౌలు గారిలో ఏ నేరం కనుగొనలేదు. దీంతో మనకు 25 అధ్యాయం ముగించబడుతుంది. ప్రభు చిత్తం అయితే వచ్చే వారము ఏం జరిగిందన్నది 26 అధ్యాయాన్ని ప్రారంభిస్తాం. దీంతో మనకు 20 అధ్యాయం ముగించబడి 25 అధ్యాయం మనకు 2 భాగాలు చెప్పుకున్నాం. మొదటి 12 వచనాలు మొదటి భాగము కైసరు ముందు క్రైస్తవం టైటిల్ ఇచ్చుకున్నాము. రెండవది 13 నుంచి 27 వచనాలు పౌలు గారితో రాజకీయ ఆటలు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఫేస్తు అగ్రిప్పలాగా పౌలు గారిని ఆడుకుంటూ వచ్చారు. దాంట్లో పౌలు గారికి 2 విషయాలు మనం చూసాం. ఒకటి పరిశుద్ధాత్మ యొక్క సహాయం, ఎంతో ధైర్యంగా ఉంటున్నాడు. రెండో సంగతి ఏంటంటే ఒక నిజమైన సేవకునిలాగా కనుక సమయమందును అసమయం జైల్లో ఉన్న బయట ఉన్న సువార్త ప్రకటించేది మాత్రము మానలేదు, ఆపలేదు. యేసు బతికున్నవాడే, చనిపోయిన వాడు కాదే సంగతి ఎక్కడో చెప్తూనే ఉన్నాడు. కాబట్టి మనకు పరిశుద్ధ సహాయం కావాలి. నిజమైన సేవకులకు మనం కూడా అలాంటి సిద్ధపడి మనము కలిగి ఉన్నట్టు ప్రభు తన కృపను మనకు దయచేయనుగాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాలు కూడా సపరీక్ష చేసుకుని ప్రభుకు అప్పగించుకుంటాం. ఈరోజు 25 అధ్యాయాన్ని మనం ముగించాము. 2 సంగతులు, మరి కైసరు ముందు నిలబడిన క్రైస్తయం కనుక అధిపతుల యొద్దకు రోమా సామ్రాజ్యం అంతటి ఈ వార్త వెళ్ళాలి. ప్రభు యొక్క ఉద్దేశం ఇది. అందుకే ముందే చెప్పాడు పౌలు గారితో రోమాలో కూడా ఇవ్వాలి. ఎంత అద్భుతమైన దేవుని సంకల్పం అది. అందుకే ఇప్పుడు రోమ్ దాకా విస్తరిస్తూ ఉంది సువార్త. నెక్స్ట్ ఇప్పుడు రోమ్కి వెళ్ళబోతున్నాడు. కైసర్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు రోమ్కి పంపిస్తారు. కాబట్టి ఇండైరెక్ట్గా రోమా ప్రయాణం కూడా ప్రారంభమైనట్లే, అధికారంగా కాదు కానీ ఇండైరెక్ట్గా రోమా ప్రయాణం కూడా ఇప్పుడు కొనసాగబోతుంది కనుక చక్రవర్తిని కలుసుకోవడానికి. కాబట్టి ఈ వాక్య వెలుగులో మనం కూడా మరి పౌలు గారితో రాజకీయ ఆటలు ఆడుకున్నారు. అలాంటి పరిస్థితులు పరిశుద్ధాత్మ సహాయం పొందాడు. నిజ సేవకునిగా తన సిద్ధపాటు ఎలాగుందో కూడా మనం చూస్తూ వచ్చాం. సమయమందును అసమయందును ప్రయాసపడేవాడుగా ఎక్కడైనా బయటైనా స్వార్థ చెప్తున్నాడు, జైలైన స్వార్థ చెప్తున్నాడు. కనుక పౌలును బంధించారు కానీ వాక్యాన్ని సువార్తను బంధించలేకపోయారు. కాబట్టి మనం కూడా ఒక మంచి తీర్మానం చేసుకుని వెళదాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, మీ స్తోత్రాలు, మీ పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ప్రభా పౌలు గారి జీవితంలో పౌలు గారి ద్వారా ఈ క్రైస్తవ్యము తన్ని కైసరు ముందుకు వెళ్ళబోతుంది. అంత మాత్రమే కాదు, పౌలు గారితో రాజకీయ ఆటలు అనేక మంది అధికారుల మధ్య, గవర్నర్ల మధ్య, తనకు అడ్వకేట్ లాయర్ కూడా లేడు తండ్రి. తనకే తానే వాదించుకుంటున్నాడు, తనే మాట్లాడుతున్నాడు. కారణము పరిశుద్ధాత్మక సహాయము. సభల ముందు ఏం చెప్పాలో అనేది కూడా మీరే చెప్పారు కదా, పరిశుద్ధాత్మ సహాయం ఉంటుందని. అలాగే పౌలు గారికి మరి ఇండైరెక్ట్గా పరిశుద్ధాత్మ సహాయం మాకు కనబడుతుంది. అందుకే ఎంతో ధైర్యంగా చక్కగా తొనకుండా బెనకుండా కంగారు లేకుండా తను చెప్పవలసిన సంగతులని చెప్తున్నాడు. నేను తప్పు చేయాలని చెప్తున్నాడు, సువార్త చెప్తున్నాడు. తండ్రి ఎక్కడికి వెళ్ళిన పౌలు గారిని బంధించారు కానీ సువార్త వాక్యాన్ని బంధించలేకపోయారు. ఈనాడు కూడా తండ్రి కనుక క్రైస్తవులు చంపుతున్నా తండ్రి వాక్యం ఎవరు బంధించలేరు. వాక్యం తగలబెట్టినా ఇది జీవవాక్యం, సజీవ వాక్యము విస్తరిస్తూనే ఉంటుంది. కాబట్టి అందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఈ వాక్యాన్ని దీవించండి, ఆస్వాదించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో నడిపించమని, సహాయపడమని, వందనాలు చెల్లించుకుంటే భవిష్యత్తుగా సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.